నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రేపు ఆదిలాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ ఇంద్రవెల్లి సభకు 1,00,000 మంది వస్తారన్న సీతక్క తెలంగాణలో ముగిసిన సర్పంచుల పదవీకాలం రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 3న దెందులూరుకు సీఎం జగన్ వైసీపీ కేడర్ను దిశానిర్దేశం చేయనున్న పార్టీ చీఫ్ మధ్యంతర బడ్జెట్లో లక్షద్వీప్పై ప్రత్యేక దృష్టి దేశీయంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామన్న నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లకు తీవ్ర ఒడిదుడుకులు 106 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సనత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో శతచండీ యాగ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యుతులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇలాంటి పిరికి పందు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. డివిజన్ ప్రెసిడెంట్ ఇవాళ మా కార్యకర్తలు కొంతమంది చెప్పినారు ఇట్లా లైట్స్ అండ్ ఆపోజిట్ హోటల్లో మా మేడం గారి ఫ్లక్స్ అందులో బల్కంపేట అమ్మవారి ఫ్లక్స్ కూడా చింపినారు. మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే విషయానికి మేము సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అతను అన్నాడు సీసీ కెమెరాలు పరిశీలించి దానికి చర్యగా యాక్షన్ తీసుకుంటారని మాకు మాట ఇచ్చారు. ఆర్బీ నరేష్ సనత్ నగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ ఇవాళ మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ యొక్క మేడం గారి ఫ్లెక్స్లు అన్నీ కూడా చింపేయడం జరుగుతుంది. కానీ ఎందుకని అలాగా జరుగుతుంది? ఒక ఆడపిల్లకి అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఒక ఆడపిల్ల మీద కక్ష తీర్చుకునే అవసరం ఏముంది మనకి? ఎందుకు చింపుతున్నారో అర్థం కావట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీదే అంత కక్ష ఎందుకు? అసలు ఎందుకు అలా జరుగుతుంది? మిగతా ఫ్లెక్స్లు అన్నీ అట్లాగే ఉంటున్నాయి, మా ఫ్లెక్స్లు మాత్రమే చిరిగిపోతున్నాయి. ఎందుకని ఎవరు ఒక చర్య కూడా తీసుకోవట్లేదు. అందుకని మేము ఇవాళ రిటర్న్గా కంప్లైంట్ చేయడానికి సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చాం. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ యొక్క మేడం గారి ఫ్లెక్స్లు అన్నీ కూడా చింపేయడం జరుగుతుంది. కానీ ఎందుకని అలాగా జరుగుతుంది? ఒక ఆడపిల్లకి అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఒక ఆడపిల్ల మీద కక్ష తీర్చుకునే అవసరం ఏముంది మనకి? ఎందుకు చింపుతున్నారో అర్థం కావట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీదే అంత కక్ష ఎందుకు? అసలు ఎందుకు అలా జరుగుతుంది? రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ నేత సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. నోయిడాలో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని, రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారని పేర్కొన్నారు. సోమేష్ కుమార్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
జన్మభూమి కమిటీలతో ప్రజలను చంద్రబాబు ఇబ్బందులు గురిచేశారని విమర్శించారు వైసీపీ నేత దేవినేని అవినాష్. విజయవాడలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ 4.5 ఏళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసమర్థతకు వీడ్కోలు చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడి ఓటు వేయాలని ప్రజలకు దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా ప్రకటించిన దగ్గర నుంచి గారా మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే డ్వాక్రా మహిళలు ఎంతో సంతోషంగా, మొన్న ఒక మహిళ అంది, మా గ్రూప్కి 8 లక్షల అప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా గ్రూప్కి మొత్తం 8 లక్షల అప్పు తీర్చిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మొన్న ఒక మహిళ అంటాను. దాదాపుగా 4 సంవత్సరాలుగా 4 విడతలుగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 125 కోట్ల మేరకు ఈరోజు రుణమాఫీ చేసి వైఎస్ఆర్ ఆసరా ద్వారా రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైసీపీ టీడీపీలు అభ్యర్థులను ప్రకటించుకోలేక ఉన్నారని బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి ఏపీలో బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచిన జగన్కు రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కేంద్రం అభివృద్ధి సంక్షేమానికి నిధులు ఇస్తూనే రాష్ట్రంలో జగన్ స్టిక్కర్లు వేసుకుని ప్రచార రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సంగ్రామంలోకి భారతీయ జనతా పార్టీ ఈరోజు దిగబోతా ఉంది. ఈరోజు అన్ని పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలను ప్రారంభం చేసి ఈరోజు సంగ్రామంలోకి ముందుకు వెళ్ళబోతున్నాం. ముఖ్యంగా కడప పార్లమెంటు ఎన్నికల నియోజకవర్గ కన్వీనర్ గా శ్రీ బొమ్మన సుబ్బరాయుడు గారిని నియమించడం జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాలో దాదాపు 3,900 కోట్ల రూపాయల విలువ గల జాతీయ రహదారులు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవేలో భాగంగా బెంగళూరు నుంచి అమరావతికి ఈరోజు దాదాపు 17,000 కోట్లతో పనులు ప్రారంభించడం, అదేవిధంగా కడప రేణిగుంట 1,400 కోట్ల రూపాయలు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో 3 రోజుల పాటు పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రైతు పోరుబాట పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం 2వ తేదీన పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల నుండి ప్రారంభమవుతుందన్నారు. 3వ తేదీన పోడూరు మండలం మట్టపరు నుండి, 4వ తేదీన యలమంచిలి గ్రామం నుండి రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ఎమ్మెల్యే నిమ్మల స్పష్టం చేశారు. రైతుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ సాయం అందనటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ రైతుల పక్షాన, ఆ దగాపడ్డ రైతుల పక్షాన, ఆ మోసపోయినటువంటి రైతుల పక్షాన ఏదైతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఏదైతే శివదేవుని చిక్కాల ఉదయం 8 గంటలకు రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభించి శివదేవిని చిక్కాల నుండి బల్లిపాడు, దగ్గులూరు, లంకలకోడేరు, కాపవరం, వడ్లవానిపాలెం, జున్నూరు మీదుగా ఏదైతే పోడూరు మండలానికి సంబంధించి మట్టపోరు గ్రామం వరకు మొదటి రోజు ఈ యొక్క పోరుబాట పాదయాత్ర కొనసాగుతుంది. వ్యవసాయంలో సాయం అనే పేరుంది తప్ప రైతుకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం నిరాశ్రయులకు గొప్ప వరం లాంటిదని అన్నారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడపలో జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పంపిణీని మేయర్ సురేష్ బాబుతో కలిసి ఆయన చేపట్టారు. నగరంలో పలు డివిజన్లకు చెందిన లేఅవుట్లలో 720 మంది పేదలకు ఇల్లు పట్టాలను పంపిణీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టలేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నెలాఖరులోగా ఉచితంగా యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నామని అంజద్ బాషా తెలిపారు. ఎదురు చూస్తూ ఉన్నారు, పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఇక్కడ మా నాయకులందరూ కూడా మాట్లాడుతున్న ప్రసంగాలన్నీ కూడా మీరు విన్నారు. మరి వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, ఈ నాయకులందరూ మాట్లాడిన సారాంశం ఏమంటే
మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది, ఏ నాయకుడు ఒక చిత్తశుద్ధితో మన కోసం పనిచేస్తున్నాడు, పేదల కోసం పనిచేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మా నాయకులందరూ కూడా చెప్పిన సారాంశం ఏమంటే ఇదే. ఒక్కసారి మనసుతో ఆలోచన చేయండి, ఒకసారి మన గుండెల పైన చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ట్రాన్స్మా ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీల్స్ లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్ అమీర్పేట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు వెనక నుండి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఏడాది మాదిరిగా ఈసారి పేపర్లెస్ బడ్జెట్నే ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారు చేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్ను చదివి వినిపించారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 6సారి. 2019 జూలై నుంచి ఇప్పటి వరకు 5 పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తాజాగా లోక్సభ ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక మధ్యంతర బడ్జెట్లో సామాన్యుడికి నిర్మల పద్దు ఊరట కలిగించింది. ఏడాదికి 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఆదాయ పన్ను స్లాబులు యథాతథం అని స్పష్టం చేశారు. ప్రత్యక్ష పరోక్ష విధానంలో మార్పులు లేవని నిర్మల చెప్పారు. మోదీ సర్కార్ హయాంలో అవినీతి బంధుప్రీతి తొలగిపోయిందని ఆర్థిక మంత్రి తెలిపారు. సామాజిక న్యాయమే ప్రభుత్వ విధానంగా మారిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. Budget estimates for 2024-25. Coming to the year 2024-25, the total receipts other than borrowings and total expenditure are estimated at 30.80 and 47.66 lakh crore rupees respectively. The tax receipts are estimated at 26.02 lakh crore rupees. The scheme of 50-year interest-free loan for capital expenditure to states will be continued this year with an outlay of 1.3 lakh crore rupees. We continue on the path of fiscal consolidation as announced in my budget speech of 2021-22 to reduce fiscal deficit below 4.5% by 25-26. The fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP, adhering to that path. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees. The sector is poised for inclusive, balanced, higher growth and productivity.
These are facilitated from farmer-centric policies, income support, coverage of risks through price and insurance support, promotion of technologies and innovations through startups. In these 10 years, the government has assisted 25 crore people to get freedom from multi-dimensional poverty. Our government's efforts are now getting synergized with energy and passion of such empowered people. This is truly elevating them from poverty. Direct benefit transfer of 34 lakh crore rupees from the government using PM Jan Dhan accounts has led to savings of 2.7 lakh crores of rupees for the government. This savings has been realized through avoidance of leakages prevalent earlier. The savings have helped in providing more funds for Garib Kalyan. PM Swanidhi has provided credit assistance to 78 lakh street vendors. From that total of 78 lakh street vendors, 2.3 lakh have received credit for the third time. Honorable Speaker, I present the interim budget for 24-25. The Indian economy has witnessed profound positive transformation in the last 10 years. The people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. Railways. 3 major railway corridor programs will be implemented. These are Energy, Mineral and Cement Corridor. Number 2, Port Connectivity Corridors. And number 3, High Traffic Density Corridors. The projects have been identified under the PM Gati Shakti for enabling multimodal connectivity. They will improve logistics efficiency and reduce cost. 40,000 normal rail bogies will be converted to Vande Bharat standards to enhance safety, convenience and comfort of passengers. Comprehensive development of tourist centers. The success of organizing G20 meetings in 60 places presented diversity of India to global audience. Our economic strength has made the country an attractive destination for business and conference tourism. Our middle class also now aspires to travel and explore. Tourism, including spiritual tourism, has tremendous opportunities for local entrepreneurship. States will be encouraged to take up comprehensive development of iconic tourist centers, branding and marketing them at global scale. To address the emerging fervor for domestic tourism, Honorable Speaker, sir, projects for port connectivity, tourism infrastructure and amenities will be taken up on our islands, including Lakshadweep.